స్వస్థత పరిచర్యలో వాడుకోవడం మొదలుపెట్టాడండి. నాకు మీ అందరికీ తెలుసు, గాల్ బ్లాడర్లో స్టోన్ వచ్చి స్టోన్ స్టక్ అయ్యి గాల్ బ్లాడరే తీసేయాలని డాక్టర్స్ చెప్పారు. కానీ నా దేవుడు ఎందుకు గాల్ బ్లాడర్ తీయకుండా నా దేవుడు స్వస్థపరిచాడు. కానీ 5 రోజులు నేను మరణపు పడకల్లో ఉన్నాను. అప్పుడు అనుకున్నా, ఎందుకు నాకు ఈ రోగం వచ్చిందో, ఎందుకు నాకు ఈ శ్రమ వచ్చిందో అని అనుకున్నాను. సో నోటి మాట పడిపోయింది, కాళ్ళు పడిపోయింది. తీసుకుని వచ్చారు. మొదటి రోజు తీసుకొచ్చిన పాస్టర్ గారు చెప్పారు, అమ్మ ప్రార్థన చేయమ్మా. నేను అన్నాను, నా విశ్వాసం సరిపోట్లే. గడ్డ అయితే కరుగుతుంది, కంటి చూపు అయితే వస్తుంది. నేను అప్పటి వరకు చూసిన సాక్ష్యాలు, చెవిటి వాళ్ళు వింటారు, మూగ వాళ్ళు మాట్లాడడం జరుగుతుందా అని నేను అనుకుంటూ, రేపు ప్రార్థన చేస్తానండి, ఈరోజు నాకు సమయం లేదు, ఎందుకంటే ఆయన అడుగుతున్నాడు, నేను ఎస్కేప్ చేయాలి. ఎందుకంటే నేను ఎప్పుడూ మూగవాళ్ళు మాట్లాడటం చూడలే అనుకుని వెళ్ళిపోయా. నెక్స్ట్ రోజు వెళ్ళి, ప్రవ్వా అతను మాత్రం నాకు కనిపించకూడదు తండ్రి, ఎక్కడ చూస్తే అక్కడ నన్ను పట్టుకుని నాకు స్వస్థత కావాలని అడుగుతున్నాడు, అతను మాత్రం కనిపించకూడదంటే ఇలా మీటింగ్కి ఎంటర్ అవుతున్నాను, ఎదురుగా వచ్చి నుంచున్నాడు. సిస్టర్ గారు ప్రార్థన చేయండి, ఇతనికి స్వస్థత రావాలి అని. నేను ప్రార్థన చేస్తా, లాస్ట్లో తీసుకురండి, ప్రార్థన చేస్తా. ఇప్పుడు వద్దు, ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఇక్కడ, చెవిటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కొరకు ఇప్పుడు లాస్ట్లో మీకు అని చెప్పాను. చెప్పి మెసేజ్ అయిపోయిన తర్వాత రోగులందరినీ పిలిచి ప్రార్థన చేస్తున్నాను. అతను కూడా వచ్చి నిలబడ్డాడు. మళ్ళీ ఇక్కడ కూడా వచ్చాడా ఇతను అనుకున్నాను. ప్రార్థన అయిపోయిన తర్వాత వాళ్ళ పాస్టర్ గారు సాక్ష్యాల కోసం స్టేజ్ మీదకి తీసుకుని వస్తున్నారు. అప్పుడు ఈ మూగతను అంటున్నాడు, నా పేరు చెంగల రాయుడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నా శక్తిని తక్కువ అంచనా వేస్తున్నావా? ఇది చేయగలను, అది చేయలేను అనుకుంటున్నావా? నేను చెయ్యలేనిదంటూ ఏదీ లేదు. నువ్వు కాదు, ఇక్కడ నేను అద్భుతం చేస్తున్నాను. నా సాక్ష్యానంతటిని ఒక్క మాటలో చెప్పాలంటే, రీసెంట్గా ఒక పాట వచ్చింది కదండి, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. హల్లెలూయా. ఈ పాట నా జీవిత కథలో ఎలా నెరవేరిందో నేను చెప్పాలని ఆశపడుతున్నాను. నేను వెరీ షార్ట్ టైం స్పీకర్ అండి. మా చర్చ్ విశ్వాసాలను అడిగితే తెలుస్తుంది, అరగంట మించి ఎక్కువసేపు ప్రసంగం చేయను. నేను పుట్టినప్పటి నుంచి నా తల్లిదండ్రులు నా హృదయంలో ఒక మాటని నాటారు. హృదయంలో నాటగలిగిన శక్తి దేనికి ఉందంటే నోటి మాటకి. చిన్నప్పుడు తిట్టిన తిట్లు, చిన్నప్పుడు జరిగిన విన్నకూడని మాటలు మనం వింటే అవి పెద్దయ్యాక కూడా గుర్తుంటాయి, పెద్దయ్యాక కూడా బాధిస్తాయి. నా తల్లిదండ్రులు ఇద్దరూ చిన్నప్పటి నుంచి నా హృదయంలో ఒక మాటని విత్తారు. నేను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా వాళ్ళు ఒక మాటని పదే పదే చెప్తూ నా హృదయంలో ఆ మాటని నాటుతా వచ్చారు. ఆ మాట ఏంటంటే, క్యాథరిన్, నువ్వు యేసయ్య కొరకే పుట్టావు, యేసయ్య కొరకే బ్రతకాలి, యేసయ్య కొరకే మరణించాలి.
ఈ మాట నేను విన్నప్పుడు నా చిన్నప్పుడు చెప్తారులే, ఇలాంటి మాటలు చాలా వినేసాం అనుకునేదాన్ని. కానీ ఈ మాటే నన్ను సేవకి బలవంతం చేస్తుందని ఏనాడు అనుకోలేదు నేను. చిన్నప్పుడు నా పేరెంట్స్ కష్టాలు చూసి నాకు అనిపించేది ఉద్యోగమే చేయాలి, వాళ్ళు పడిన కష్టాలు నేను పడకూడదు, నేను వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఒక నెలకు ఒక 4 లక్షలు సంపాదించి ఒక 3 లక్షలు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి 1 లక్ష నేను ఉంచుకోవాలి. ఇలాంటి కలలు కనేదాన్ని. సేవ చెయ్యాలి అని అనుకోలేదు. అలా నేను సేవకి దూరం అవుతూ వచ్చాను. మీరు చిన్నప్పుడు చూస్తే నా పెద్ద వీడియోలు కూడా ఏమీ కనిపించవు. నా చెల్లి వాడబడేది కానీ నేను అంత వాడబడేదాన్ని కాదు. ఎందుకంటే నేను అనుకునేదాన్ని సేవ నాకు కాదు, నేను చెయ్యాల్సింది కాదు. ఇంకొకటి కూడా అనుకునేదాన్ని, నాకు చిన్నప్పుడు ఏమీ వచ్చేది కాదు, పాటలు పాడడం వచ్చేది కాదు, మైక్ పట్టుకుంటే గడగడ ఉనికేదాన్ని. నేను అనుకునేదాన్ని ఇలాంటి వాళ్ళు సేవ ఎలా చేస్తారు, సేవ ఇలాంటి వాళ్ళకి కాదు, పనికిరాని వాళ్ళకి సేవ కాదు, సేవ చేయాలంటే చాలా తలాంతులు ఉండాలి, నాకు అవేమీ లేదు, సేవకి నేను పనికిరాను అని అనుకునేదాన్ని. అలా నా చదువు ముగించుకుని వచ్చాను, జాబ్ చేద్దామనే వచ్చాను. కానీ నా చిన్నప్పుడు నా తల్లిదండ్రులు నాటారు కదండి ఒక మాట, నువ్వు సేవ దేవుని కొరకే పుట్టావు, దేవుని కొరకే బ్రతకాలి, దేవుని కొరకే చనిపోవాలి. ఈ మాట నన్ను ఒక కలలాగా వెంటాడుతూ వచ్చింది. ఏంటి ఈ మాటకి నాకు ఉన్న సంబంధం ఏంటి, ఈ మాటకి నాకు ఉన్న సంబంధం ఏంటి అని ఆలోచించడం మొదలుపెట్టి దేవుని సేవకు వచ్చాను. నేను కారుణ్యాలు చదువుకుని 5 సంవత్సరాలు చదువు పూర్తి చేసుకుని రాజమండ్రి వచ్చే టైంకి ఇక్కడ అన్ని పనులు చేయడానికి అందరూ ఉన్నారు. పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, వర్షిప్ చేసేవాళ్ళు ఉన్నారు, వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, అన్ని పనులు చేసేవాళ్ళు ఉన్నారు. నాకు ఏ పని లేదు. మధ్యలో వచ్చి దూరుతానంటే ఊరుకుంటారా? నాకు ఇచ్చేయండి అంటే ఇప్పటి వరకు చేసిన వాళ్ళు మీకు ఎలాగ అనిపిస్తున్నారని అడుగుతారు కదా. వచ్చిన తర్వాత కారుణ్య నుండి వచ్చాను, జాబ్ వదిలేసి వచ్చాను, సేవకి సమర్పించుకున్న తర్వాత ఖాళీగా ఉండేదాన్ని. డాడీకి కూడా చెప్పేదాన్ని, నేను ఖాళీగా ఉన్నాను డాడీ. అది సేవకులకే ఆ బాధ తెలుస్తుంది. అన్నిటినీ వదిలేసి ఖాళీగా కూర్చుంటారు కదా ఇంటిలో, అప్పుడు హృదయం దెప్పి పొడుస్తుంది. ఏమనంటే సేవకు వచ్చి నువ్వు ఖాళీగా కూర్చున్నావు. నా ఫ్రెండ్స్ అందరూ జాబ్ చేస్తూ ఉంటే నాకు అనిపించేది ఏదైనా స్కూల్లో ప్రిన్సిపల్గా చేరదామా రాజమండ్రిలో ఉండి, ఎందుకు ఖాళీగా ఉండడం అనిపించేది. మళ్ళీ నాకు నేను దేవుని సేవే కదా నేను చెయ్యాలి, ఆ మాట నన్ను వెంటాడుతూ ఉంది. అందుకని చెప్పి సువార్త చేసేదాన్ని. ఈ ఇంటికి ఆ ఇంటికి వెళ్ళి వీధులు పెట్టుకుని రాసుకుని సువార్త చేసేదాన్ని, కరపత్రాలు ఇచ్చేదాన్ని. నేను రాసిన కరపత్రాలు చాలామంది సేవకులు వాళ్ళ చర్చెస్లో వాడుతున్నారు. కరపత్రాలు రాసి పంచి పెట్టేదాన్ని. అలా చేస్తూ ఉన్నాను. ఒకరోజు ఒక మీటింగ్కి వెళ్ళాను, 3 రోజులు కూడిక. వాళ్ళెవ్వరికీ తెలియదు, ఎందుకంటే క్యాథరిన్ కనుమరుగైపోయింది, ఎవరికి కనబడట్లే. వాళ్ళెవ్వరికి తెలీదు నేను పాటలు పాడగలను, ఇప్పుడు సేవకు వచ్చానని కూడా ఎవరికి తెలీదు. క్యాథరిన్ వాడబడదు, అలా పక్కన ఉంటుంది అంతే అని అనుకున్నారు. 3 రోజుల కూడికలో కానుకల పాట కూడా నాకు ఇవ్వలేదు. అక్కడున్న అందరూ వాడబడ్డారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు వాడబడ్డారు, కరిష్మా, డాడీ, మమ్మీ, మా టీం అందరూ వాడబడ్డారు. కానీ 3 రోజులు నా పొజిషన్ ఏంటంటే అదే గ్రౌండ్లో ఆ చివర కూర్చుని, ఆ సైడ్లో చైర్స్ ఉంటాయి కదా, అక్కడ కూర్చుని ఏడుస్తూ ఉన్నా. ఏమని ఏడ్చానో తెలుసా? వాడుకోవా ప్రభువా, నన్ను వాడుకోవా, నన్ను ఇలానే వదిలేస్తావా, నన్ను వాడుకోవా అనేది నా యొక్క పెద్ద హృదయ కేక ఆ రోజుల్లో. నన్ను వాడుకోవా ప్రభువా. రోజంతా కూర్చుని
తలుపులు వేసుకుని నన్ను వాడుకుంటారా వాడుకోరా, నన్ను వాడుకుంటారా వాడుకోరా. మా డాడీ గారు ఏదో అవకాశం ఇచ్చి నేను వాడబడకూడదు, మా అమ్మగారు అవకాశం ఇచ్చి నేను వాడబడకూడదు, నన్ను మీరు వాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళు పిలవలే, వాళ్ళతో సంబంధం లేదు, ఇది నాకు నీకు, నువ్వు వాడుకుని తీరాల్సిందే, నువ్వు వాడుకోవాల్సిందే అని రోజు ఏడవలేని రోజు అంటూ లేదండి. నా యొక్క తలగడకి తెలుసు నేను ఎంత కన్నీరు కార్చానో నా దేవుని సన్నిధిలో. సేవకి సమర్పించుకుని ఖాళీగా ఉంటున్న వారికి ఆ నొప్పి తెలుసు. సువార్త చేస్తూ చేస్తూ వచ్చేదాన్ని. నా దేవుడు చెప్పాను కదా కథని తిరగ రాస్తాడని. తర్వాత నా యూట్యూబ్లో లాస్ట్ టైం బర్త్డే అప్పుడు నేను చెప్పాను సాక్ష్యం. ఆ సాక్ష్యం చాలామంది చూసి నన్ను ఆహ్వానించడం మొదలుపెట్టారు. కొన్ని రోజుల తర్వాత అదే ఊరికి వెళ్ళాను. ఏ ఊర్లో అయితే సైడ్లో కూర్చుని ఏడ్చానో, ప్రవ్వా నన్ను వాడుకొని ఏడ్చానో, అదే ఊరికి అదే గ్రౌండ్కి వెళ్ళా. ఎలా వెళ్ళా? స్పీకర్గా వెళ్ళాను. నా దేవుడు, నేను మర్చిపోయానండి, నిజం చెప్తున్నాను, నా దేవుడు ఎదుట నేను మర్చిపోయాను. ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు చెవులో, బేటా నీకు గుర్తుందా, ఇక్కడే కదా నువ్వు కూర్చుని ఏడ్చావు, ఇదే గ్రౌండ్లో కదా కూర్చుని ఏడ్చావు. నేను మర్చిపోయినా కూడా నా దేవుడు మర్చిపోలేదు. అక్కడ కూర్చొని ఏడ్చాను. నా దేవుడు నన్ను వాడుకోవడం మొదలుపెట్టాడు. నన్ను మీటింగ్కి ఆహ్వానించేవారు ఒకవేళ డాడీ గారు మమ్మీ గారు నుంచి నాకు అవకాశం వచ్చుంటే మోస్ట్లీ మన సహవాసం వాళ్ళు పిలవాలి. కానీ నేను ఇప్పటి వరకు వెళ్ళిన మీటింగ్స్ అన్నీ చూస్తే ఇంచుమించు 22 మీటింగ్లు నేను లూథరన్ చర్చెస్లోనే వాడబడ్డాను, బాప్టిస్ట్ చర్చ్లో వాడబడ్డాను. నాకు సంబంధమే లేదు. దైవ స్వరూపి మందిరం మీకు తెలిసే ఉంటుంది, దైవ స్వరూపి మందిరం అని. అలాంటి బైబిల్ మిషన్ మందిరాల్లో వాడబడ్డాను. నా దేవుడు అప్పుడు అన్నాడు, నేను నీకేమైనా తక్కువ చేశానా, నేను నీకేమైనా తక్కువ చేశానా? నేను ఖాళీగా ఉండి వాడుకో ప్రభా అని ఏడిస్తే నా దేవుడు ఇప్పుడు ఎలా చేశాడంటే, ప్రభా ఒక్కరోజు తీరికివ్వు ప్రభా, ఒక్కరోజు తీరికివ్వు ప్రభా. అందుకనే పాట పాడాను కదండి, ఏమైనా చేయగలవు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకి మహిమంతా తెచ్చుకుందువు. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన పని మొదలు పెట్టేశాడు. కొంతకాలమే గొర్రెల కాపరి, కొంతకాలమే, తర్వాత మరుగుగా ఉండేది లేదు. ఏమైందంటే నేను యూత్ మీటింగ్ నడిపించేదాన్ని ప్రతి శనివారం. ఒకరోజు సడన్గా నేను ఏం చెప్పానంటే, భీమవరంలో నేను కూడిక పెడతాను అని చెప్పేశాను. భీమవరం ఊరు తెలీదు, పేరు తెలీదు, నాకు ఎందుకు ఆ మాట వచ్చిందో తెలీదు. అలా చెప్పేసిన తర్వాత ఆదివారం క్రిస్మస్ టైంలో నన్ను ఒక అంకుల్ ఇక్కడే ఉన్నారు, శ్యాంబాబు అంకుల్ కుమారి అంటే, ఒకసారి నుంచుంటారా? వాళ్ళు వాళ్ళ క్రిస్మస్ ఆరాధనకి నన్ను ఆహ్వానించారు. కూర్చోండి. వాళ్ళు వాళ్ళ క్రిస్మస్ ఆరాధనకి నన్ను ఆహ్వానించారు. వెళ్ళి వచ్చేసాను. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, భీమవరం అనే ప్రాంతానికి నువ్వు వెళ్ళాలి, అక్కడ నెల కూడిక పెట్టి అక్కడ ఉన్న వాళ్ళని నువ్వు బలపరచాలని చెప్తున్నాడు. నేను ఏది రుజువు లేకుండా నేను చెయ్యను. నేను గిద్యోన్ లాగా ఒక్క రుజువుతో సరిపెట్టుకోను, నాకు 3-4 రుజువులు కావాలి. అయితే నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. క్రిస్మస్కి వెళ్ళాను, డిసెంబర్లో వచ్చేసిన తర్వాత మార్చి 9 నుండి ఒకసారి డేట్ కరెక్ట్గా చూసుకుని చెప్తాను, 4వ తారీఖు మార్చి 4వ తారీఖు నుండి 9వ తారీఖు మార్చి వరకు ఈ రోజుల్లో నాకు అదే కుటుంబం నుంచి ఒకరు ఫోన్ చేయాలి అనుకున్నాను. నేను డిసెంబర్లో వెళ్ళాను,
వాళ్ళకి నాకు ఆ తర్వాత సంబంధం లేదు. వాళ్ళు రెగ్యులర్గా కూడా నాకు ఫోన్ చెయ్యరు ఆ రోజుల్లో. 4 మార్చి నుండి 9 మార్చి లోపు ఫోన్ కాల్ రావాలి ఆ భీమవరం కుటుంబం నుండి అని నేను అనుకున్నాను. 9 మార్చి వచ్చేసింది, ఫోన్ కాల్ రాకపోతే అనుకున్నా ఇది నేను అనుకున్నానేమో భీమవరం అని, నేను సంతోషపడ్డానేమో, దేవుడు చెప్పలేదేమో అనుకున్నాను. దేవుడు అన్నాడు ఇంకా ఎంత టైం ఉంది చూడు అన్నాను. అరగంట ఉంది. ఏంటి నెక్స్ట్ 10వ తారీఖు స్టార్ట్ అవ్వడానికి. నా డేట్ ప్రకారం 4 నుంచి 9 లోపు ఫోన్ కాల్ రావాలి. అరగంట ఉంది అనుకున్నాను. అనుకుంటే వాళ్ళ పాప కరెక్ట్గా 11:55కి నాకు ఫోన్ చేసిందండి. అది వాళ్ళకు కూడా తెలియదు, ఎందుకంటే నేను భీమవరంలోనే ఒక కూడిక పెట్టి చెప్తాను, నెక్స్ట్ బర్త్డే అక్కడే చేసుకుని చెప్తానని అనుకున్నాను. సో వాళ్ళ పాప 11:55కి ఫోన్ చేసింది. ఏమనంటే నాకు కడుపు నొప్పి వచ్చేస్తుంది సడన్గా, ప్రార్థన చేస్తుంటే నీతో ప్రేయర్ చేయించుకోమని దేవుడు చూపించాడు, ప్రేయర్ చేయనింది. ప్రేయర్ చేసిన తర్వాత నువ్వు ఎప్పుడు మా భీమవరం వస్తావు, ఎప్పుడు కూడిక పెడతావు ఇలా అడిగింది. నేను అనుకున్నాను, దేవుడు కరెక్ట్గా టైమింగ్ ఫాలో అవుతున్నాడే, ఇంత ఎక్యురేట్గా 5 నిమిషాల ముందు నాకు దేవుడు నా యొక్క ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఒక రుజువుని దేవుడు నాకు ఇచ్చాడు. ఆ తర్వాత డాడీ మమ్మీ ఒప్పుకోవాలనుకున్నాను, వాళ్ళు ఒప్పుకున్నారు. డాడీ మమ్మీ ఎప్పుడు ప్రోత్సహిస్తారు, సేవ అంటే ఎక్కడ ఆపరు, వెళ్ళు ఎక్కడ సేవ చేయాలో అక్కడ చేయన్నారు. తర్వాత ఏప్రిల్ 4వ తారీఖు నేను స్థలం చూడడానికి వెళ్తున్నా. భీమవరంలో హాల్ చూడాలి, మంచి హాల్ కూడిక పెట్టడానికని వెళ్తున్నప్పుడు మార్నింగ్ పరిశుద్ధాత్మ దగ్గర అడిగాను, నాకు ఈరోజు కూడా సూచన కావాలి. ఏ సూచన అంటే నా పిలుపుకి సంబంధించిన ఒక సూచన కావాలి, నన్ను నువ్వు పిలుచుకున్నావు అనే సూచన నాకు కావాలి, ఎందుకంటే నేను కొత్తగా ఒకటి ప్రారంభిస్తున్నానని అడిగాను. అడగగానే ఆ రోజు ఒక పాస్టర్ గారు ఫోన్ చేసి, ఊరికనే ఫోన్ చేసి, దేవుడు నీకు ఒక వాగ్దానం చెప్పమంటున్నాడమ్మా, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే, దేవుని చేత నువ్వు ఏర్పరచబడ్డావు అని చెప్పారు. బాగానే ఉంది. అదే రోజు కార్లో వెళ్తున్నానండి, ఆటోలో ఒక ఆటో వెనకాల, నా ఫోన్ ఉంటే నేను ఆ ఇమేజ్ చూపిస్తాను, ఆటో వెనకాల ఉదయం ఆ పాస్టర్ గారు ఏ వాక్యం అయితే చెప్పారో అదే వాక్యం రాయబడి ఉంది, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నా. ఇది చూసేసరికి బిత్తరపోయా. ఎబ్బేజ్ అన్న ఉన్నాడు ఆ రోజు, అన్న ఒకసారి ఆపన్నా, ఆటోని ఆపన్నా అని చెప్పి ఫోటో తీసుకున్నాను. ఎందుకంటే నా దేవుడు ఒక్క రుజువు కాదు, ఎన్ని రుజువులు కావాలన్నా నాకు చూపించి ఆ ప్రాంతానికి దేవుడు నన్ను నడిపించాడు. ఫస్ట్ మీటింగ్ ప్రారంభమైంది, ఖాళీ చైర్స్ ఉన్నాయి. ఏంటి ప్రభా ఖాళీ చైర్స్కైనా ఈరోజు వాక్యం చెప్పాలి? నేను పర్లేదు చెప్తాను, నీ కొరకు ఏదైనా చేస్తా, ఖాళీ చైర్స్కి ఏంటి, చెట్లకు కూడా వెళ్ళి వాక్యం చెప్తా అని అనుకుంటా ఉన్నా. మనసులో బాధ ఉంది, ఏడుస్తున్నా. మీకు తెలీదండి, 11 గంటలు దాటింది, ఎక్కడి నుంచి జనాలు వస్తున్నారో తెలీదు, ఆ హాల్ అంతా నిండిపోయింది. 13,000 రూపాయలు రెంట్తో అక్కడ నేను కూడిక ప్రారంభించాను. ఈరోజు నేను ప్రతి నెల కట్టే రెంట్ ఎంత చెప్తే 24,000 రూపాయలు. ప్రతి నెల ఒక్కొక్కరు స్పాన్సర్ చేసే వాళ్ళని దేవుడు నాకు ఆ స్థలంలో లేపాడు. ఇప్పుడు నాకు అనిపించింది, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. దేవుడు అంటున్నాడు, క్యాథరిన్ నీ కోసం ఎంతకైనా నేను దిగుతాను. ఇదే విషయము దావీదు జీవితంలో చూశానండి. దేవుడు ప్రవక్త సమూయేలుతో అంటాడు, నువ్వు వెళ్ళి దావీదును అభిషేకించు అంటే, ప్రవక్త సమూయేలు అంటాడు, సౌలు నన్ను చంపేస్తాడేమో రాజుగా అభిషేకిస్తే అంటే, దేవుడు అంటాడు, అభిషేకిస్తున్నా అని చెప్పొద్దు,
వెళ్ళి నేను బలి కోసం వచ్చాను అని చెప్పు, బలిని అర్పించడానికి వచ్చానని చెప్పు. దేవుడు అబద్ధం ఆడాడా? దేవుడు ఎంతకైనా, నీ విషయానికి వచ్చేసరికి ఎంతకైనా ఆయన నీ కొరకు దిగి అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. సో మీరందరూ ప్రార్థనలో పెట్టండి. వచ్చే సంవత్సరం అయితే మీ అందరినీ భీమవరం ఆహ్వానించి అక్కడ ఒక పెద్ద కూడిక పెట్టాలన్నది నా ఆశ. హల్లెలూయా. డాడీ మమ్మీ గారిని కూడా ఇప్పటికి ఒక్కసారి కూడా తీసుకెళ్ళలే, ఎందుకంటే నాకు ఒక టార్గెట్ ఉంది. దేవుని కొరకు నేను అన్ని ఆత్మలు సంపాదించినప్పుడు నా పేరెంట్స్ని ఆ స్థలానికి తీసుకొని వెళ్ళాలని. హల్లెలూయా. తరువాత ఇంకొక చిన్న మాట అండి చెప్పేస్తాను. సారీ, చాలా లేట్ అయిపోతుంది. ఒక్క మాట నేను చెప్పేస్తాను. దేవుడు స్వస్థత పరిచర్యలో వాడుకోవడం మొదలు పెట్టాడండి. నాకు మీ అందరికీ తెలుసు, గాల్ బ్లాడర్లో స్టోన్ వచ్చి స్టోన్ స్టక్ అయ్యి గాల్ బ్లాడరే తీసేయాలని డాక్టర్స్ చెప్పారు. కానీ నా దేవుడు ఎందుకు గాల్ బ్లాడర్ తీయకుండా నా దేవుడు స్వస్థపరిచాడు. కానీ 5 రోజులు నేను మరణపు పడకల్లో ఉన్నాను. అప్పుడు అనుకున్నా, ఎందుకు నాకు ఈ రోగం వచ్చిందో, ఎందుకు నాకు ఈ శ్రమ వచ్చిందో అని అనుకున్నాను. కానీ నా దేవుడు నిరూపించింది ఏంటంటే, నన్ను స్వస్థత పరిచర్యలో వాడుకోవడానికి దేవుడు నాకు అనుమతించాడని నాకు అర్థమైంది. మరణ పడకల మీద ఉండి నన్ను దేవుడు సజీవముగా లేపి నా రిపోర్ట్స్నే తారుమారు చేసినప్పుడు నాకు ఒక విశ్వాసం కలిగింది. ఏ రోగి కొరకు నేను ప్రార్థన చేసినా నా దేవుడు స్వస్థపరచగలడు. హల్లెలూయా. ఒకే ఒక సాక్ష్యాన్ని చెప్తానండి. నేను చిత్తూరు వెళ్ళాను 2 రోజులు కూడిక. మొదటి రోజు చెంగలరాయుడు అని ఒక వ్యక్తి వచ్చాడు. అతని పేరు కూడా తెలీదు. అతనికి నోటి మాట పడిపోయింది, కాళ్ళు చేతులు పడిపోయాయి, బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన తర్వాత. నేను చూసినప్పుడు 3-4 తీసుకుని మీటింగ్ తీసుకుని వచ్చారు. నా మీటింగ్లో దేవుడు ఎలా వాడుకున్నాడంటే, ఎక్కువ మంది రోగులు ఉంటారు. సో నోటి మాట పడిపోయింది, కాళ్ళు పడిపోయింది, తీసుకుని వచ్చారు. మొదటి రోజు తీసుకొచ్చిన పాస్టర్ గారు చెప్పారు, అమ్మ ప్రార్థన చేయమ్మా. నేను అన్నాను, నా విశ్వాసం సరిపోట్లే. గడ్డ అయితే కరుగుతుంది, కంటి చూపు అయితే వస్తుంది. నేను అప్పటి వరకు చూసిన సాక్ష్యాలు, చెవిటి వాళ్ళు వింటారు, మూగ వాళ్ళు మాట్లాడడం జరుగుతుందా అని నేను అనుకుంటూ రేపు ప్రార్థన చేస్తానండి. ఈరోజు నాకు సమయం లేదు, ఎందుకంటే ఆయన అడుగుతున్నాడు, నేను ఎస్కేప్ చేయాలి. ఎందుకంటే నేను ఎప్పుడూ మూగవాళ్ళు మాట్లాడటం చూడలే అనుకుని వెళ్ళిపోయా. నెక్స్ట్ రోజు వెళ్ళి, ప్రవ్వా అతను మాత్రం నాకు కనిపించకూడదు తండ్రి, ఎక్కడ చూస్తే అక్కడ నన్ను పట్టుకుని నాకు స్వస్థత కావాలని అడుగుతున్నాడు, అతను మాత్రం కనిపించకూడదంటే ఇలా మీటింగ్కి ఎంటర్ అవుతున్నాను. ఎదురుగా వచ్చి నుంచున్నాడు, సిస్టర్ గారు ప్రార్థన చేయండి, ఇతనికి స్వస్థత రావాలి అని. నేను ప్రార్థన చేస్తా, లాస్ట్లో తీసుకురండి, ప్రార్థన చేస్తా. ఇప్పుడు వద్దు, ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఇక్కడ, చెవిటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కొరకు ఇప్పుడు లాస్ట్లో మీకు అని చెప్పాను. చెప్పి మెసేజ్ అయిపోయిన తర్వాత రోగులందరినీ పిలిచి ప్రార్థన చేస్తున్నాను. అతను కూడా వచ్చి నిలబడ్డాడు. మళ్ళీ ఇక్కడ కూడా వచ్చాడా ఇతను అనుకున్నాను. ప్రార్థన అయిపోయిన తర్వాత వాళ్ళ పాస్టర్ గారు సాక్ష్యాల కోసం స్టేజ్ మీదకి తీసుకుని వస్తున్నారు. నేను అనుకున్నాను, చిన్న చిన్న మాటలే వచ్చాయేమో ఇతనికి అని. నేను ఫస్ట్ అమ్మ చెప్పండి అంటే అమ్మ అన్నాడు, నాన్న చెప్పండి నాన్న అన్నాడు. ఇంకొంచెం పెంచాను, యేసు మంచివాడు అని చెప్పండి అన్నాను. మంచివాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కొంచెం వచ్చాయి కదా మాటలు, ఇంకా ఇంకా వస్తాయి, నేను ప్రార్థన చేస్తాను, వెళ్ళిపోండి అని ఆ పక్కనున్న పాస్టర్ గారిని అడిగాను, ఇతని పేరేంటండి అని అడిగాను. అప్పుడు ఈ మూగతను అంటున్నాడు, నా పేరు చెంగలరాయుడు. మళ్ళా నేను ఆ పక్కనున్న పాస్టర్ గారిని అడుగుతున్నా, ఇతను ఏ ఊరండి అని అడుగుతుంటే ఇతను అంటున్నాడు, మాణిక్యరాయపల్లి. నాకు నమ్మకం కుదరట్లే. మళ్ళీ ఈ పక్కనున్న అతన్ని అడుగుతున్నా, ఇతనికి ఎన్ని సంవత్సరాలుగా మాట పోయింది, మీరు చూడండి, నా టెస్ట్ మనీ టీవీలో వస్తుంది. 1 సంవత్సరం అయింది, స్పష్టంగా మాట్లాడాడండి. నేను ఆ రోజు మా ఊరికి యేసు వచ్చాడని పాట పాడుతుంటే మైక్ పట్టుకుని నాన్ స్టాప్గా పాడుతున్నాడు, ఎగురుతున్నాడు. ఆ పక్షవాతం ఎక్కడికి పోయిందో తెలీదు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నా శక్తిని
తక్కువ అంచనా వేస్తున్నావా? ఇది చేయగలను, అది చేయలేను అనుకుంటున్నావా? నేను చెయ్యలేనిదంటూ ఏదీ లేదు. నువ్వు కాదు, ఇక్కడ నేను అద్భుతం చేస్తున్నాను, నేను బాగు చేస్తున్నాను. ఆ ఊరి అన్యులందరూ రక్షణ పొందారండి ఆ రోజు. నేను ఆత్మల పంటని చిత్తూరులో కోసాను. హల్లెలూయా. నా దేవుడు నన్ను తలగానే ఉంచాడు. ఒక్కరోజు ప్రయాణం చేస్తే అలసిపోయే నేను రోజుకి 600 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేశాను. నా దేవుడు అంతటి శక్తిని నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ముఖ్యంగా దేవుడు నాకు మంచి తల్లిదండ్రులను ఇచ్చారు. మా నాన్నగారిని ఒక పాస్టర్ గారు అడిగారు, ఎందుకంటే మీ అమ్మాయికి ఏజ్ అయిపోతుంది, పెళ్ళి చేయట్లేదు, పాపం మీ అమ్మాయి ఏజ్ అయిపోతుంది. మా నాన్నగారు అస్సలు పెళ్ళి గురించి టెన్షనే పడరండి. మీరందరూ, మా విశ్వాసులు అందరూ టెన్షన్ పడతారు, మా సేవకులు టెన్షన్ పడతారు, కానీ మా డాడీ ఏనాడు టెన్షన్ పడరు. నేనైనా ఒక్కొక్కసారి టెన్షన్ పడతాను, కానీ ఆయన మాత్రం చాలా కూల్గా ఉంటారు. ఒక పాస్టర్ గారు అడిగితే ఎందుకు మీ అమ్మాయికి పెళ్లి చేయట్లేదంటే మా నాన్నగారు ఒకే ఒక మాట అన్నారు, పెళ్ళి చేసిన తర్వాత నా కూతురు యొక్క వేగం తగ్గుతుంది. తన వేగము బాగా ఉన్నప్పుడే, శక్తి బాగా ఉన్నప్పుడే తన దేవుని కోసం రే అనక పగలనక కష్టపడాలి. పెళ్ళి అయ్యాక ఎలాగో వేగం తగ్గుతుంది, అప్పుడు కొద్దిగా గొప్ప చేస్తుంది, కానీ ఇప్పుడు మాత్రం తన యవన బలము దేవుని సేవలో పోయబడాలి. హల్లెలూయా. ఎన్ని కిలోమీటర్ల ప్రయాణమైనా మా మమ్మీ గారు వద్దంటారండి కొన్నిసార్లు, వెళ్ళొద్దు అంతంత దూరాలు అంటారు, కానీ డాడీ మాత్రం వెళ్ళు, ఎక్కడికి వెళ్తావు వెళ్ళు, ఒరిస్సావా వెళ్ళు, కనిగిరియా వెళ్ళు, ఎంత దూరమైనా నన్ను ముందుండి పంపిస్తారు. హల్లెలూయా. అటువంటి సేవలో ప్రోత్సహించే తండ్రిని దేవుడు నాకు ఇచ్చాడు. అలానే నా తల్లి గురించి చెప్పక్కర్లేదండి. ఒక భక్తుడు అన్నాడు, నేను నా తల్లి కన్నీటి ప్రవాహంలో కొట్టుకుని వచ్చి నేను సేవకుడునయ్యానని. ఇదే నా తల్లి గురించి నేను చెప్పగలిగిన సాక్ష్యము. నేను ఏదైనా మీటింగ్కి వెళ్తే మోకాలు దిగరండి, ఇది నిజం. నేను తిరిగి ఇంటికి వచ్చే వరకు ఎంతసేపు నేను ఉంటానో అంతసేపు మోకాళ్ళ మీద ఉండి దేవుని సన్నిధిలో పెనుగులాడే ప్రార్థించే తల్లిని దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. నిజంగా థామస్ డాడీ, షీబా మమ్మీ కడుపులో పుట్టడం నా అదృష్టం. ఐ లవ్ యూ బోత్ ఆఫ్ యూ సో మచ్. అండ్ ఆల్సో కరిష్మా సిస్టర్ గురించి ఖచ్చితంగా చెప్పాలండి. ఏ సిస్టర్ అయినా సరే కొంచెం గొడవలు ఆడుకుంటారు, కొట్లాడుకుంటారు, కానీ నా చెల్లి తను ఏమన్నా కూడా నన్ను ఎంత ప్రేమిస్తుందంటే అంత ప్రేమించే చెల్లిని దేవుడు నాకు ఇచ్చాడు. నాకు ఏ బాధలున్నా నేను డాడీ మమ్మీకి కూడా చెప్పుకోనండి, ఫస్ట్ మా చెల్లికి చెప్పుకుంటాను. ఎందుకంటే మా చెల్లి ఒక ధైర్యాన్ని ఇస్తుందండి, ఆ ధైర్యం నేను చెప్పలేను. ఎవడేమనుకుంటే మనకేంటి, మన పక్షాన దేవుడు ఉన్నాడు. ఆ ధైర్యం మా చెల్లె ఇవ్వగలదు. అందుకే నాకు ఏ కష్టం వచ్చినా ఫస్ట్ కరిష్మాకే చెప్పుకుంటాను. కరిష్మా పలానా పలానా వాళ్ళు నన్ను ట్రోల్ చేస్తున్నారు కరిష్మా అంటే, చెయ్యిని పరలోకంలో మన ప్రతిఫలం గొప్పదవుతుంది. ఆ మాటకి ధైర్యం ఎక్కడి నుండో పుంజుకుని వస్తుంది. సో అటువంటి చెల్లిని, సైలస్ని, మంచి తమ్ముడిని దేవుడిచ్చాడు. అంతే మాత్రమే కాదండి, మినిస్ట్రీలో నాకు సహకరించి నన్ను ప్రేమించే వారిని ఇచ్చారు. ముఖ్యంగా ఆఫీస్ స్టాఫ్ ఈరోజు ఈ డెకార్ చేశారు. నిజంగా ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. జాన్ వెస్లీ ఉంటే స్పెషల్ థ్యాంక్స్, అండ్ మనోహర్కి కూడా స్పెషల్ థ్యాంక్స్. సో ఆల్ ఆఫీస్ స్టాఫ్కి చాలా చాలా కృతజ్ఞతలు. తర్వాత మినిస్ట్రీ పిల్లలు ఎప్పుడు నా కొరకు ప్రేయర్ చేస్తారు. చిన్న నొప్పి అన్నా కూడా నా కొరకు ప్రార్థన చేసే మినిస్ట్రీ పిల్లల్ని దేవుడు ఇచ్చాడు. అంత మాత్రమే కాదండి, మంచి ప్రేయర్ టీం, మినిస్ట్రీలో ఉన్న ప్రేయర్ టీం ఎవ్రీడే వచ్చి మా కొరకు ప్రార్థన చేసే ప్రార్థన బృందము మా సంఘంలో దేవుడు ఇచ్చాడండి. అంత మాత్రమే కాదు, వాలంటీర్స్ డాడీ గారు టైంలో ఉన్నారు. డాడీ గారికి వాళ్ళు బాగా క్లోజ్. నేను అనుకునేదాన్ని స్టార్టింగ్లో, వీళ్ళు నాకేం సపోర్ట్ చేస్తారు అనుకునేదాన్ని, కానీ వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహం చాలా చాలా గొప్పగా నన్ను సేవలో ప్రోత్సహిస్తారు.
ఏ మీటింగ్కి అయినా క్యాతమ్మ నువ్వు వెళ్ళు, నువ్వు దేవుని కోసం ఇలా వాడబడు, అలా వాడబడు అని ప్రేమించే వాలంటీర్స్ని దేవుడిచ్చారు. అంత మాత్రమే కదండి, దహించగ్ని సంఘము. ఇక్కడ దహించగ్ని సంఘ బిడ్డలందరికీ నా హృదయాంతరంగం నుంచి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎంత చెప్పినా మీ కొరకు తక్కువే. ఎందుకంటే ప్రతి ఆదివారం నన్ను కలుస్తారండి కొంతమంది బిలీవర్స్. ఏమీ లేదు, ప్రార్థన చేయించుకోవడానికి కాదు, నేను ఎలా ఉన్నాను, బాగున్నానా లేదా, నాకు ఆరోగ్యం బాగుందా లేదా, ఏ ఊర్లో వెళ్ళొచ్చాను, ఇవన్నీ కనుక్కోవడానికి నన్ను కలుస్తారు. దేవుడు మీ అందరినీ బట్టి హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అంత మాత్రమే కాదు, దహించగ్ని యూత్ మెంబర్స్, వీళ్ళకి స్పెషల్గా ఈరోజు అప్రిషియేషన్ ఇవ్వాలండి. నేను మీటింగ్ నడిపిస్తాను అనుకుంటారు మీరు, నా వెనకాల పెద్ద పెద్ద అంకుల్స్ ఉన్నారేమో, మీటింగ్ అంతా జరిగించడానికి పెద్ద పెద్ద వాళ్ళు నా వెనక ఉన్నారేమో అనుకుంటారు. కానీ మీటింగ్ అంతా నడిపించేది ఎంతంటే 16-17 సంవత్సరాల వయసున్న పిల్లలే. సో ఒక్కసారి దహించగ్ని యూత్ ఉంటే ఒకసారి నుంచుంటారా? నుంచండి. కార్నియా, వేర్ ఇస్ ఫ్రాన్సిస్, గర్ల్స్ ఎక్కడున్నారు? వాళ్ళ యాబ్సెంట్ ఏమో, వాళ్ళకు కొంచెం సిగ్గు కూడా. ఓకే, ఇఫ్ యు ఆర్ దేర్ ప్లీజ్ స్టాండ్ అప్. సో వీళ్ళందరూ నాకు సహకరిస్తారండి. వీళ్ళని బట్టి దేవునికి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. సో ఈ సాక్ష్యాన్ని ఇలా ముగిస్తున్నానండి. హల్లెలూయా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. మీరు పాడతారా? నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా, యేసయ్యా. నీకే సాధ్యము యేసయ్యా, యేసయ్యా. నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, హెచ్చించువాడవు, ఘనపరచువాడవు, నా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా, యేసయ్యా. నీకే సాధ్యము యేసయ్యా, యేసయ్యా. నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలు
మహిమంతా తెచ్చుకొందు. హల్లెలూయా.